Hi guys, welcome to Agriculture Engineering. Lecture number 4, Power Tiller Components, Operation, Power Transmission Components, Repair and Maintenance of Power Tiller. Power Tiller. It is a prime mover in which the direction of a travel and its control for a field operation is performed by the operator behind it. Power tiller is a prime mover in which direction of travel is controlled for a field operation. పవర్ టిల్లర్ అనేది ఒక ప్రైమ్ మూవర్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, అది ఏ డైరెక్షన్లో అయితే ట్రావెల్ అవుతుందో ఆ డైరెక్షన్ కంట్రోల్ అంటే మన ఫీల్డ్ కంట్రోల్ ఉంది. అది వాకింగ్ బిహైండ్ అంటే దాన్ని ముందర నడుపుతుంటే దాన్ని హ్యాండిల్స్ పట్టుకొని వెనకాల ఒక ఆపరేటర్ అనేది వాకింగ్ చేపిస్తూ ఉంటాడు దీన్ని ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హ్యాండ్ ట్రాక్టర్ ఆర్ వాకింగ్ టైప్ ట్రాక్టర్. దీన్ని హ్యాండ్ ట్రాక్టర్ ఆర్ వాకింగ్ టైప్ ట్రాక్టర్ అని కూడా అంటాము. ది కాన్సెప్ట్ ఆఫ్ పవర్ టిల్లర్ came in the world in year 1920. Japan is the first country to use power tiller on a large scale. In Japan, the first successful model of power tiller was designed in the year 1947. ఫస్ట్ పవర్ టిల్లర్ అనేది సక్సెస్ఫుల్గా జపాన్లో అయింది. డిజైన్ అది ఏ సంవత్సరంలో డిజైన్ చేశారంటే 1947లో చేశారు. ప్రొడక్షన్ ఆఫ్ పవర్ టిల్లర్ అనేది ర్యాపిడ్లీ ఇంక్రీజ్ డ్యూరింగ్ ది ఇయర్ 1950 to 1965. దాని యొక్క పవర్ టిల్లర్స్ యొక్క తయారు చేయటం అనేది ఎక్కువైపోయింది. ర్యాపిడ్గా ఉన్న దానికంటే ఎక్కువ తయారైపోయింది. ఏ సంవత్సరాల మధ్య అంటే 1950 to 1965. పవర్ టిల్లర్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1963. పవర్ టిల్లర్ అనేది ఇండియాలో ఫస్ట్ 1963 ఇయర్లో స్టార్ట్ చేశారు. పవర్ టిల్లర్ ఈజ్ ఏ వాకింగ్ టైప్ ట్రాక్టర్. పవర్ టిల్లర్ అనేది వాకింగ్ టైప్ ట్రాక్టర్, నడిపే ఒక ట్రాక్టర్. Operator walks behind the power tiller, holding the two handles of power tiller in his own hands. ఆపరేటర్ బిహైండ్ అంటే పవర్ టిల్లర్ని పట్టుకొని దాని యొక్క వెనకాల నుంచి నడుపుతూ ఉంటాడు. హోల్డింగ్ దాని యొక్క 2 హ్యాండిల్స్ పట్టుకొని తన చేతులతో నడుపుతూ ఉంటారు. పవర్ టిల్లర్ మే బి కాల్డ్ యాజ్ ఏ సింగిల్ యాక్సిల్ వాకింగ్ టైప్ ట్రాక్టర్ తో రైడింగ్ సీట్ ఈస్ ప్రొవైడెడ్. దానికి రైడింగ్ సీట్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది. యావరేజ్ సైజ్ ఆఫ్ ఏ హోల్డింగ్ ఇన్ ఇండియా ఈజ్ అబౌట్ 2.5 hectares. దిస్ ఈజ్ అ పవర్ టిల్లర్ డయాగ్రామ్. ఈ హ్యాండిల్స్ ఇక్కడ లెవర్స్ ఉండి చూసారు, రెడ్ కలర్ గ్రీన్ కలర్ అవి ఆన్ ఆఫ్కి. దాని ముందర బ్లాక్ కలర్లో ఉండి చూసారు, అవి హ్యాండిల్స్ పట్టుకొని మనం దాన్ని పట్టుకొని నడుపుతూ ఉంటాం. ముందర ఇవి టైర్స్ ఇక్కడ ఉంటాయి. పవర్ టిల్లర్ యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇంజను, తర్వాత ట్రాన్స్మిషన్ గేర్, థర్డ్ ది క్లచ్, ఫోర్త్ బ్రేక్స్, ఫిఫ్త్ రోటర్ యూనిట్. దాంట్లో ఫస్ట్ మనం చూద్దాం. పవర్ టిల్లర్స్ ఆల్ ఫిట్టెడ్ విత్ ఐసి ఇంజన్. పవర్ టిల్లర్స్ అన్ని ఫస్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్తో ఫిట్ అయి ఉండి. ఎట్ ద ప్రెజెంట్ మోస్ట్ ఆఫ్ ద పవర్ టిల్లర్స్ ఆర్ ఫిట్టెడ్ విత్ డీజిల్ ఇంజన్. పవర్ టిల్లర్స్ అన్ని డీజిల్ ఇంజన్తో ఫిట్ అయి ఉంది. ది మేక్స్ లైక్ కుబోటా, మిత్సుబిషి అండ్ సరాచి హ్యావ్ యూజ్డ్ ఇన్ డీజిల్ ఇంజన్. ఈ 3 కంపెనీస్ అనేవి అంటే కుబోటా, మిత్సుబిషి అండ్ సరాచి, ఈ 3 కంపెనీలు డీజిల్ ఇంజన్ పవర్ టిల్లర్ అనేది డీజిల్ ఇంజన్తో తయారు చేశారు వాళ్ళు. పవర్ టిల్లర్ యొక్క ఆపరేషన్. ద మెయిన్ క్లచ్ ఆన్ ది లివర్. ద మెయిన్ క్లచ్ ఈజ్ ఏ లివర్ ఆన్ ది హ్యాండిల్. మెయిన్ క్లచ్ లివర్ లాగా ఉండేది, దాని యొక్క మనం హ్యాండిల్కి అటాచ్ చేసి ఉండేది. లివర్ కెన్ బి షిఫ్టెడ్ టు ఆన్ ఆర్ ఆఫ్ పొజిషన్ వైల్ ఆపరేటింగ్ ఇన్ ద ఫీల్డ్. లివర్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఫీల్డ్లో ఆపరేట్ చేసేటప్పుడు. వెన్ ద లివర్ షిఫ్టెడ్ టు ద ఆన్ పొజిషన్, ద పవర్ ఫ్రమ్ ది ఇంజన్ ట్రాన్స్మిటెడ్ టు ది మెయిన్ క్లచ్ టు ద వేరియస్ పార్ట్స్. మనం ఎప్పుడైతే ఆ లివర్ని ఆన్ చేస్తామో ఇంజన్ నుంచి పవర్ అనేది మెయిన్ క్లచ్ నుంచి వేరియస్ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. వెన్ ద లివర్ ఈజ్ షిఫ్టెడ్ ఆఫ్, ద పవర్ ఇంజన్ కట్ ఆఫ్. అంటే ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో దాని పవర్ అనేది ఇంజన్ నుంచి అన్ని పార్ట్స్కి వెళ్ళేది ఆగిపోతుంది. పవర్ ట్రాన్స్మిషన్ ఇన్ పవర్ టిల్లర్. ఫర్ ఆపరేషన్ ది పవర్ టిల్లర్, ద పవర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది ఐసి ఇంజన్. మనం ఎప్పుడైతే పవర్ ట్రాన్స్మిషన్ని ఆపరేట్ చేస్తామో దానికి ఫస్ట్ ఐసి ఇంజన్ నుంచి పవర్ వచ్చింది, ఫిట్టెడ్ ఆన్ ది పవర్. ద ఇంజన్ పవర్ గోస్ టు ది మెయిన్ క్లచ్. ఇంజన్ అనేది ఫస్ట్ మెయిన్ క్లచ్కి వెళ్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ బెల్ట్ ఆర్ చైన్. బెల్ట్ నుంచి కానీ చైన్ నుంచి కానీ వెళ్తుంది పవర్ అనేది. ఫ్రమ్ ది మెయిన్ క్లచ్ ద పవర్ ఈజ్ డివైడెడ్ ఇన్ టూ రూట్స్. వన్ గోస్ టు ద ట్రాన్స్మిషన్ గేర్స్ అండ్ స్టీరింగ్ క్లచ్ అండ్ దెన్ టు ద వీల్. ఫస్ట్ ఎప్పుడైతే మన మెయిన్ క్లచ్ నుంచి అది పవర్ అనేది 2 రూట్స్గా వెళ్ళిపోతుంది.
వన్ గోస్ టు ది ట్రాన్స్మిషన్, ఒకటి ట్రాన్స్మిషన్ గేర్స్కి, ఇంకోటి స్టీరింగ్ క్లచ్కి వెళ్తుంది. ఆ స్టీరింగ్ క్లచ్ నుంచి వీల్స్కి వెళ్తుంది. ద అదర్ కాంపోనెంట్ గోస్ టు ది టిల్లింగ్ క్లచ్ అండ్ ద టిల్లింగ్ అటాచ్మెంట్. ఇంకో అదర్ కాంపోనెంట్ ఏంటంటే టిల్లింగ్ క్లచ్ అండ్ దెన్ టిల్లింగ్ అటాచ్మెంట్. ది ఫ్లో డయాగ్రామ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ పవర్ ఈజ్ గివెన్ బిలో. ఫ్లో డయాగ్రామ్ చూద్దాం ఇప్పుడు. ఈ ఫ్లో డయాగ్రామ్లో కొంచెం మిస్టేక్ ఉంది, అలా యారో మార్క్స్ చూపించడం తప్పు. ఫస్ట్ ఇంజన్ నుంచి మెయిన్ క్లచ్కి వెళ్తుంది, మెయిన్ క్లచ్ నుంచి ట్రాన్స్మిషన్ గేర్స్, ట్రాన్స్మిషన్ గేర్స్ నుంచి స్టీరింగ్ క్లచ్, స్టీరింగ్ క్లచ్ నుంచి వీల్స్, మళ్ళీ ఇంజన్ టు మెయిన్ క్లచ్, మెయిన్ క్లచ్ టు టిల్లింగ్ క్లచ్, టిల్లింగ్ క్లచ్ నుంచి టిల్లింగ్ అటాచ్మెంట్కి వెళ్తుంది. అంతే. వీ బెల్ట్ యూజువల్లీ used to transmit a power from the engine to the main clutch. వీ బెల్ట్ అనేది మనం పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి ఇంజన్ నుంచి మెయిన్ క్లచ్కి యూస్ చేస్తాము. బికాజ్ వీ బెల్ట్కి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ది మెయిన్ క్లచ్. పవర్ గ్రోస్ ఫ్రమ్ ది ఇంజన్ టు ది మెయిన్ క్లచ్. పవర్ అనేది ఇంజన్ నుంచి ఫస్ట్ మెయిన్ క్లచ్కి వెళ్తుంది. క్లచ్ మే బి 2 types, ఫ్రిక్షన్ క్లచ్ ఆర్ వీ బెల్ట్ టెన్షన్ క్లచ్. ఫస్ట్ ఫ్రిక్షన్ క్లచ్. ఫ్రిక్షన్ క్లచ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ బిగ్గర్ పవర్ టిల్లర్. ఫ్రిక్షన్ క్లచ్ అనేది పెద్ద పవర్ టిల్లర్స్కి యూజ్ చేస్తాం మనం. ఇట్ ఈజ్ ఏ డ్రై టైప్ మల్టీ డిస్క్ క్లచ్. ఇది డ్రై టైప్ కానీ మల్టిపుల్ డిస్క్ క్లచ్, అంటే మల్టిపుల్ డిస్క్ క్లచ్ అనే క్లచ్ అనేవి మల్టిపుల్ ఉంటాయి. వీ బెల్ట్ టెన్షన్ క్లచ్ యూజ్డ్ ఫర్ స్మాల్ పవర్ టిల్లర్స్. వీ బెల్ట్ అనే స్మాల్ పవర్ టిల్లర్స్కి యూజ్ చేస్తాము. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్మిట్ ఇంజన్ పవర్ టు ద ట్రాన్స్మిషన్ గేర్. ఇంజన్ నుంచి వచ్చే పవర్ని ట్రాన్స్మిషన్ గేర్స్కి వెళ్తుంది. టు మేక్ ఏ పవర్ ట్రాన్స్మిషన్ గ్రాడ్యువల్ అండ్ స్మూత్. పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఆగకుండా స్మూత్గా జరగటానికి, అండ్ గ్రాడ్యువల్ పవర్ అనేది కట్ అయ్యి కొద్దిసేపు వచ్చి కొద్దిసేపు రాకుండా కాకుండా గ్రాడ్యువల్ అంటే కంటిన్యూస్గా పవర్ వెళ్ళేటట్టు చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ గేర్స్. ట్రాన్స్మిషన్ బాక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ గేర్స్ అండ్ షాఫ్ట్స్ and bearings. The speed change device may be gear type or belt type. Brakes. All power tillers have some braking arrangement for stopping the movement. బ్రేక్ మనం ఎప్పుడైతే పవర్ టిల్లర్స్కి బ్రేకింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంది, ఎందుకంటే మనం వెళ్ళే మూమెంట్ని ముందర ఏమైనా రాళ్ళు వచ్చినాయి, ఏమైనా అడ్డుపడినా మనం బ్రేక్ కంట్రోల్ చేసుకోవడానికి, మనం ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు గబక్కన ఆగాలంటే ఆగడానికి బ్రేక్ అనేది యూస్ చేస్తాము. పవర్ టిల్లర్స్లో ఎక్కువగా మనం ఇన్నర్ సైడ్ ఎక్స్పెన్షన్ టైప్ బ్రేక్ అనేది మనం ఫర్దర్ టాపిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం డీటెయిల్గా. నెక్స్ట్ వీల్స్ యూజువల్లీ 2 to 4 ply న్యూమాటిక్ వీల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పవర్ టిల్లర్స్. 2 to 4 న్యూమాటిక్ టైర్స్ అనేవి న్యూమాటిక్ టైర్స్ అనేది యూజ్ చేస్తాం పవర్ టిల్లర్స్లో. ది ప్రెషర్ ఆఫ్ ది టైర్ రేంజెస్ ఫ్రమ్, దాని యొక్క ప్రెషర్ ఎంత ఉండాలంటే టైర్లో 1.1 to 1.4 kg/cm² ఉండాలి. నెక్స్ట్ రోటరీ యూనిట్. పవర్ టిల్లర్స్ హ్యాస్ రోటరీ యూనిట్ ఫర్ ద ఫీల్డ్ ఆపరేషన్. పవర్ టిల్లర్కి రోటరీ యూనిట్ అనేది ఒకటి ఉండేది, ఎందుకంటే ఫీల్డ్ ఆపరేషన్ చేయడానికి. రోటరీ యూనిట్ ఈజ్ 2 types. రోటరీ యూనిట్ అనేది 2 types. ఒకటి సెంటర్ డ్రైవ్ టైప్ అండ్ సైడ్ డ్రైవ్ టైప్. సెంటర్ డ్రైవ్ టైప్ హ్యాస్ గాట్ ఏ ట్రాన్స్మిషన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది సైడ్ డ్రైవ్ టైప్ హ్యాస్ ట్రాన్స్మిషన్ వన్ సైడ్. సెంటర్ డ్రైవ్ టైప్లో ఒక సైడ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. దాంట్లో కొన్ని సెంటర్ డ్రైవ్ టైప్ హ్యాస్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. సెంటర్ డ్రైవ్ టైప్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అవి వాటిని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం టిల్లింగ్ విడ్త్ కెన్ బి వైడ్ అండ్. టిల్లింగ్ విడ్త్ అనేది కొంచెం వైడ్ అండ్ అంటే ఎక్కువగా వెళ్తాం లోపలికి. నెక్స్ట్ రోటరీ యూనిట్ ఈజ్ లైట్ ఇన్ వెయిట్. రోటరీ యూనిట్ అనేది లైట్ ఇన్ వెయిట్లో ఉంటుంది. ఫిక్సింగ్ ఆఫ్ అటాచ్మెంట్ ఈజీ. మనం ఏదైనా ఫిక్సింగ్ అటాచ్మెంట్ అంటే ఏదైనా దానికి అటాచ్ చేసుకోవాలంటే, సెంటర్ డ్రైవ్ టైప్ని అటాచ్ చేసుకోవాలంటే ఈజీగా ఉండేది. టైన్ షాఫ్ట్ కెన్ బి డిటాచ్డ్ ఈజీలీ. అంటే టైన్స్ ఉంటాయి కదా, ఆ టైన్ షాఫ్ట్ని మనం రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది సెంటర్ డ్రైవ్ టైప్లో. మౌంటింగ్ అండ్ డిస్మౌంటింగ్ ఆఫ్ రోటరీ యూనిట్ ఈజ్ వెరీ ఈజీ. మా రోటరీ యూనిట్ని అటాచ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉండేది సెంటర్ డ్రైవ్ టైప్లో. ఇట్ మే లీవ్ సమ్ పోర్షన్ ఆఫ్ ది ఫీల్డ్ అండ్ టిల్ చేసిన దాంట్లో కొంచెం ఫీల్డ్ అనేది లీవ్ చేసిద్ది, వదిలిపెట్టిద్ది. ఇట్ హ్యాస్ వన్ సపోర్ట్ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్ సపోర్ట్ చేసి ఒక్క పాయింటే ఉంటుంది ఈ సెంటర్ డ్రైవ్ టైప్లో.
నెక్స్ట్ ఇన్సైడ్ డ్రై టైప్, దీంట్లో సెకండ్ది. డీపర్ ఇన్సైడ్ డ్రై టైప్, డీపర్ టిల్లింగ్ ఈజ్ పాసిబుల్. ద అరేంజ్మెంట్ ఈజ్ యూస్ఫుల్లీ ఫర్ హార్డ్ సాయిల్ అరేంజ్మెంట్. అంటే హార్డ్ సాయిల్లో దీని యొక్క అరేంజ్మెంట్ అనేది ఈజీగా ఉండేది. అదే మనం సెంటర్ టైప్లో అయితే ఇవి ఉండదు. ఇట్ హ్యాస్ 2 సపోర్టింగ్ పాయింట్స్ ఆన్ ద గ్రౌండ్. అదే మనం సెంటర్ డ్రైవ్ టైప్లో అయితే 2 సపోర్టింగ్ పాయింట్స్ ఉండవు, ఒక్క సపోర్టింగ్ పాయింట్ ఉండేది. సైడ్ డ్రైవ్ టైప్ అండ్ ఇన్సైడ్ డ్రైవ్ టైప్లో 2 సపోర్టింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి గ్రౌండ్కి. నెక్స్ట్ రోటరీ యూనిట్, రోటరీ టైన్స్. నెక్స్ట్ రోటరీ టైన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద రోటరీ యూనిట్ ఫర్ సాయిల్ కటింగ్ అండ్ పలరైజేషన్ పర్పస్. ఈ రోటరీ యూనిట్ అనేది సాయిల్ని కట్ చేసి పలరైజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో టైప్స్ స్ట్రైట్ టైన్స్, కర్వ్ టైన్స్, స్లైడింగ్ టైన్స్. స్ట్రైట్ టైన్స్లో పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంది. ఫైన్ పలరైజేషన్ ఆఫ్ సాయిల్ పాసిబుల్. పూర్ సాయిల్ టర్నింగ్, గ్రాస్ ఎంటాంగిల్స్ ఈజ్ వెరీ టైన్స్ ఈజీలీ. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హార్డ్ సాయిల్. హార్డ్ సాయిల్లో కూడా స్ట్రైట్ టైన్స్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాము. కర్వ్ టైన్స్లో గుడ్ సాయిల్ టర్నింగ్ ఈజ్ పాసిబుల్. అంటే సాయిల్ టర్నింగ్ అంటే పైనుంచి కింద నుంచి పైకి తిరగడానికి దీంట్లో బాగుండేది కర్వ్ టైప్స్లో. సూటబుల్ ఫర్ అవాయిడింగ్ గ్రాసెస్ని రిమూవ్ చేసిద్ది, అంటే పట్టుకోకుండా టైన్స్కి వదిలిపెడతా ఉండేది. పలరైజేషన్ ఆఫ్ సాయిల్ ఈజ్ కోర్స్, అంటే పలరైజ్ చేస్తూ ఉంటుంది. పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉండిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎప్పుడు మేము సబ్స్క్రైబ్ చేసుకోమనటం మానవైతే, బట్ ఫర్ ఎ చేంజ్ ఈసారి అందరూ కలిసి గంటతో పాటు లైక్ బటన్ కూడా గట్టిగా కొట్టండి. సైనింగ్ ఆఫ్ వంశీకృష్ణ.